ఈ యూత్ అంకుల్స్ అండ్ యంగ్ ఆంటీస్ ఈ ధోరణి మీద మీ కామెంట్స్? వాస్తవమే అది. ఎందుకంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది. ఇప్పుడు మీకు 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారంటే వెంకయ్య నాయుడు గారు అంటుంటారు ఎప్పటికీ, నాట్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని. సో టైర్డ్ ఎక్కడ? ఇప్పుడు నేను కూడా రిటైర్ అయ్యాను, నాకు కూడా 60 ఏళ్ళు, నేను 17 గంటలు పనిచేస్తాను రోజు. అది కూడా 365 రోజులు పనిచేస్తాను. నో సండేస్, నో హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లేదు, పండుగలకు హాలిడేస్ లేదు. సో నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఏ మతం పండుగకు వాళ్ళు సెలవు తీసుకుంటారు. సో నా పని నాకు నడుస్తూనే ఉంటుంది. సో అందువల్ల నా పని ఎక్కడ ఆగదు, ఎవ్రీ డే అండ్ ఎనీ డే. సో హౌ డస్ ఇట్ పాసిబుల్? నేను ఐఎమ్ నాట్ టైర్డ్ కదా. ఉదయం 7 గంటలకు బయలుదేరి వచ్చి మాట్లాడుతున్నా, మళ్ళీ రాత్రి 11-12 దాకా కూడా యాక్టివ్గానే ఉంటాం. సో ఎందుకు ఏజ్ మన మానసిక